హలో గైస్, ఈ వీడియోలో మనం ఏపీలో స్టార్ట్ చేసినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో ఇంతకు ముందే చేయాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను. ఏదైతే మంచి ఇన్ఫర్మేషన్తోనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకెందుకు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య తరచూ చెప్తూనే ఉన్నారు, P4 మోడల్ని తీసుకురావాలి, అలాగే P4 మోడల్ని అమలు చేయాలని. అసలు ఈ P4 మోడల్ ఏంటి, P4 కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలంటే P3 కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ P3 కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ప్రైవేట్ సంస్థ అలాగే ప్రభుత్వం ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చేసేవి. అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రభుత్వం దగ్గర అత్యవసరంగా డబ్బులు లేకపోయినప్పుడు ప్రైవేట్ సంస్థ కన్స్ట్రక్షన్ చేసేది. సో దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర అప్పుడప్పుడు కొద్దిగా అమౌంట్ తీసుకునేది, అంటే కంప్లీట్గా. అంటే అత్యవసరంగా ప్రభుత్వానికి డబ్బులు లేకపోయినప్పుడు ప్రైవేట్ సంస్థ భరించుకొని దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం దగ్గర ఇప్పించుకునేది అనమాట. సో దీనివల్ల ఎంతో అభివృద్ధి చెందాము ఇప్పటి వరకు అయితే. సో ఇప్పుడు ఈ P4 కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల మనం ఇంకా గ్రోత్ అవుతామంటూ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఇందులో పీపుల్ని యాడ్ చేయడం అనమాట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పీపుల్ అనమాట. సో ఇది P4 కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ 5 రతన్ టాటా ఇన్నోవేషన్స్ యొక్క మెయిన్ గోల్ ఏమిటంటే ఎంటర్ప్రినర్షిప్ ని క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యామిలీకి ఒక ఎంటర్ప్రినర్షిప్ ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది అనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం యువత ఉద్యోగాలపైన ఆధారపడుతున్నారు అనమాట. సో కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఉద్యోగాలు రాకపోయిన వాళ్ళు ఎంటర్ప్రినర్షిప్ ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుందండి. సో కాకపోతే మాకు ఉద్యోగాలే కావాలని చెప్పేసి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో, ఫిక్స్డ్ గోల్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉద్యోగాల వైపే చూస్తుంటారు. కానీ ఎంటర్ప్రినర్షిప్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కాకపోతే వాళ్ళు గుర్తించరు అనమాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా స్టూడెంట్కి కానీ యువతకు కానీ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అంటే దానికి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి. సో ఈ ప్రభుత్వం సహాయం చేస్తుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ గ్రోత్ అయ్యేంత వరకు, వాళ్ళకి డబ్బులు వచ్చేంత వరకు ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది. సో అందులో సక్సెస్ అయితే మనం ప్రభుత్వానికి మళ్ళీ చెల్లించవచ్చు అనమాట. సో ఇదే ఈ P4 కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, MSME ప్రాజెక్ట్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజర్స్ అంటే ఈ చిన్న చిన్న తరహా పరిశ్రమలు అనమాట. ఎంటర్ప్రైజర్స్ అంటే ఇప్పుడు టీ షాప్స్ కానివ్వండి, లేదంటే రెస్టారెంట్స్ కానివ్వండి, వినూత్నమైన కొత్త ఐడియాతో మనం స్టార్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ MSME ప్రాజెక్ట్ మీదే జరుగుతున్నాయి ఇండియాలో. సో గత 23-24లో చూసుకుంటే అరౌండ్ ఒక 40 to 43% ఎక్స్పోర్ట్స్ MSME ప్రాజెక్ట్స్ మీదే ఇండియాలో ఎక్స్పోర్ట్ జరిగాయి అనమాట. సో ఇదండి. సో దీని గురించి ఎంతో కొంత అవగాహన వస్తుందని నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.